Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖకు చెందిన అమరావతి హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు జూలై 29, 2026 రాత్రి విడుదల చేసిన తాజా బులెటిన్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో జూలై 29 నుంచి ఆగస్టు 5 వరకు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో తొలి 2 రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. నైరుతి రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 2 రాష్ట్రాల్లోనూ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఆంధ్రప్రదేశ్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం గురువారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇక జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, రాజధాని హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆంధ్రప్రదేశ్లోనూ వాతావరణ తీవ్రత ఎక్కువగా ఉంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. పిడుగులు పడే ముప్పు ఉన్నందున ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఏపీ ఎస్డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వర్షం తీవ్రతను స్పష్టంగా తెలియజేసేందుకు ఐఎండీ 5 కేటగిరీలను 4 రంగుల హెచ్చరికలను ఉపయోగిస్తుంది: రెడ్, ఆరెంజ్, ఎల్లో మరియు గ్రీన్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.